హాయ్! హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆల్రెడీ వీడియో ఏంటి అనేది మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. యెస్! వి ఆర్ గోయింగ్ టు ట్రిప్ ఫర్ 3 డేస్ అండ్ దిస్ ఈస్ డే 1. సో, మన ఛానల్‌ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మంచి మంచి కంటెంట్ వస్తుంది మన ఛానల్‌లో ఇక నుంచి. అండ్ మేమైతే మాంచెస్టర్‌లో ఉన్న విథింగ్టన్ నుంచి లేక్ డిస్ట్రిక్ట్ అయితే ట్రావెల్ చేసాము. అండ్ మేమైతే వెహికల్స్‌లో వెళ్ళాము కార్స్. అండ్ మాకు టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ పట్టింది. అండ్ మేము వెళ్ళే దారిలో వ్యూ పాయింట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. అవన్నీ కూడా క్యాప్చర్ చేశాను. సో అవన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి. అండ్ మేము డే 1 ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది మొత్తం అంతా ఈ వీడియోలో వస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. సో లేక్ డిస్ట్రిక్ట్‌లో ఫస్ట్ మేము వెళ్ళిందైతే యాంబిల్ సైడ్. సో ఇక్కడైతే పెద్ద లేక్ ఉంది. అండ్ ఇక్కడ చాలా బోట్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి వాటర్ బోటింగ్స్ ఎక్కువ చేస్తారనుకుంటా. ఇక్కడ చాలా ఉన్నాయి. ఎళ్ళొచ్చు అనుకుంటా. బట్ ఇక్కడ మేము దిగుదాం అనుకునేసరికి క్లైమేట్ మాకు సహకరించలేదు. వర్షం వచ్చింది చాలా గట్టిగా. మామూలుగానే చలి ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా వర్షంలో అంటే చాలా కష్టం. అంత సాహసం చేద్దామని అనుకోలేదు. అండ్ మేము స్టార్ట్ అయ్యేసరికే 12 అయిపోయింది. అండ్ అక్కడికి రీచ్ అయ్యేసరికి 2:30, 2:40 అలా అవుతుంది. సో ఫుడ్ కూడా తినాలి కాబట్టి ఫుడ్ కోసం కూడా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి గైస్ అసలు. ఆ లేక్‌లో బోట్స్ అండ్ పక్కనే గ్రీనరీ ఏరియా మొత్తం చాలా బా అనిపించింది. చాలా బావుంటది. సో చూడండి. ఇక్కడైతే వెహికల్ పార్క్ చేసి వెళ్తున్నాము ఫుడ్ కోసము. అండ్ ఇక్కడ మీకోసం అయితే సిటీని వ్యూ కొంచెం క్యాప్చర్ చేశాను. చాలా బాగా అనిపించింది. బాగుంది ఇక్కడ. అండ్ మేమైతే పిజ్జా ఆర్డర్ ఇచ్చాము. అండ్ అది టేస్ట్ కూడా చాలా బాగుంది. పిజ్జానైతే మాకు వచ్చిన పిజ్జానైతే తింటున్నాం మంచిగా. పిజ్జా అండ్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెట్టాం అలా. అండ్ ఇదేంటో గెస్ చేయండి గైస్. మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి వరల్డ్‌లోనే స్మాలెస్ట్ హౌస్ అంట. సో చాలా చిన్నగా ఉంది కదా హౌస్. అండ్ అది కూడా 2 స్టేర్స్. చాలా బాగుంది చూడడానికి. అండ్ అది కూడా కెనాల్ పైన కట్టారు గైస్. లైక్ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది చూడండి అక్కడ, అలా ఉంది. దానిపైన కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అసలు భలే ఉంది చూడడానికి అయితే. అండ్ ఇప్పుడు మీరు చూసింది ఫ్రంట్ సైడ్. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ స్మాల్ హౌస్ అనమాట. వరల్డ్‌లోనే స్మాల్ హౌస్ చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ చిన్న చిన్నగా కెనాల్స్ ఉంటే ఆ ప్లేసెస్ అన్ని కూడా అలా చూసుకుంటూ వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ ప్లేస్‌కి మేము స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడ మా అక్క అండ్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా సో ఇక్కడ వీడియో క్యాప్చర్ చేస్తున్నా అని చెప్పి బాయ్ చెప్తూ వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళే ప్లేస్ ఏంటి
సో ఇప్పుడైతే యాంబుల్ సైడ్ నుంచి ఎస్కడైల్కి అయితే వెళ్తున్నాము. సో మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఎస్కడైల్. అండ్ ఇక్కడ అయితే వ్యూ అయితే వేరే లెవెల్ గైస్. యాక్చువల్గా మేము తీసుకున్న అకామిడేషన్ అక్కడ ఉంది. అక్కడ ఉన్న ప్లేసెస్ని మేము ఎక్స్ప్లోర్ చేసాము. సో మీకు అవే చూపించబోతున్నాను వీడియోలో. అండ్ ఇక్కడ నుంచి అసలు వీడియో అయితే స్కిప్ చేయకండి guys. ఎందుకంటే ఇక్కడ నుంచి వీడియో వేరే లెవెల్లో ఉంటుంది guys. చాలా ఫన్ ఉంటుంది. అండ్ వ్యూ పాయింట్స్ అయితే గైస్ సూపర్ క్రేజీ ఉంటాయి. అసలు లుక్ ఎట్ ది వ్యూస్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఎంత బాగున్నాయంటే అసలు ఫుల్ గ్రీనరీ, హిల్స్, వాటర్ ఫాల్స్, చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా క్రేజీ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి గైస్. ఇక్కడ వరకు వీడియో చూసుంటే మీరు ఆల్రెడీ మంచి మంచి వ్యూ పాయింట్స్ చూసుంటారు ఈ వీడియోలో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉండేయి. హౌసెస్ కానీ, గ్రీనరీ గానీ, హిల్స్ గానీ, వాటర్ ఫాల్స్ గానీ, లేక్స్ కానీ అసలు భలే ఉండింది. అండ్ మేము ఫస్ట్ నుంచి ట్రావెల్ చేసిన రోడ్ ఇంతే రోడ్డు. కానీ ఆ వ్యూ పాయింట్స్ చూసినంత వరకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అండ్ ఇక్కడి నుంచి అసలు ఇంకా క్రేజీ అయిపోయింది గైస్. అసలు చూస్తున్నారు కదా ఆ రోడ్ ఎలా ఉంది అంటే లైక్ చాలా ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మొత్తం అంతా సన్నగా ఉన్నాయి అనమాట రోడ్స్. అండ్ అది కూడా ఒక వెహికల్ మనకి దారిస్తే మనం స్టాప్ అయ్యి మూవ్ అవ్వాలన్నమాట. అలా ఉందండి ఆ రోడ్డు. అలా ఉన్న రోడ్లో అసలు సూపర్ క్రేజీ ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. లైక్ అప్పటి వరకు వ్యూ పాయింట్స్ చూసుకుంటూ వస్తూ ఆల్ ఆఫ్ సడన్ ఈ వేస్ చూసేసరికి మాకు అసలు అమ్మో ఇంకా ఫుల్ టెన్షన్ అయ్యాను. నేనైతే చాలా టెన్షన్ పడ్డా. బట్ పర్లేదు, బట్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఓకే అనిపిస్తుంది. బట్ చూసే వాళ్ళకి మనకి కొంచెం వామ్మో అన్న ఫీలింగ్ అనిపించింది నిజానికి. వెళ్తుంటే లైక్ ఇంకా వస్తున్నాయి, అప్స్ వస్తున్నాయి, డౌన్స్ వస్తున్నాయి, కొండ ఎక్కుతున్నాము దిగుతున్నాము. ఆ వేస్ ఏమో మరీ సన్నగా ఉన్నాయి. చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది ఇక్కడైతే. అకామిడేషన్ దగ్గర ప్లేస్ అయితే బ్యూటిఫుల్ ఉంది గైస్. అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది చూడడానికి. ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే ఆ చుట్టూరు కూడా హిల్స్, కొండలు, గ్రీనరీ, ఫ్లవర్స్, అక్కడక్కడ కెనాల్స్, లైక్ వాటర్ ఫాల్స్ నుంచి అక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటా. అక్కడక్కడ చిన్న చిన్న కెనాల్స్ ఉన్నాయి. అండ్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. ఆపోజిట్ మేము ఉన్నదానికి ఆపోజిట్స్ వేలో అయితే ఫార్మ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది అసలు ప్లేస్ అయితే. చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా మందికి ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా, సిటీ నుంచి ఎట్టన్నా దూరంగా వెళ్ళి ఉండాలి అని. అలాంటి వాళ్ళకి అయితే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తా. నిజంగా అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంత బాగుంది ఇక్కడ. సో అలా మొత్తం అకామిడేషన్ దగ్గర బయట ఉన్న వ్యూ పాయింట్స్ అంతా కూడా అలా ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపించాను. అండ్ నెక్స్ట్ అకామిడేషన్ లోపలికి వెళ్తే రూమ్ వచ్చేసి
రూమ్‌కి 5 మెంబర్స్ ఉండొచ్చు. అండ్ మనకి పైన ఒక బెడ్, కింద ఒక బెడ్ కంబైన్డ్ బెడ్స్ ఇచ్చాడు. అండ్ వ్యూ పాయింట్ కూడా రూమ్ నుంచి చాలా బావుంది. అండ్ మనకిక్కడ కిచెన్ కూడా అవైలబిలిటీ ఉంటుందనమాట. మనం ఫుడ్ తీసుకెళ్ళి కుక్ చేసుకొని తినొచ్చు. సో, లోపల కిచెన్ అండ్ పైన రూమ్స్ అండ్ ఇటొచ్చేసి రిసెప్షన్ ఏరియా. అండ్ ఇక్కడ రిసెప్షన్ అండ్ అలానే మనం కుక్ చేసుకున్నది తెచ్చుకొని తినొచ్చు. డైనింగ్ ఏరియా అనమాట ఇదంతా కూడా. అండ్ నార్మల్ కూర్చొని బుక్స్ కూడా చదవచ్చు. అంతా ఇచ్చాడు ఇక్కడ ప్లేస్. అండ్ మేము వెళ్ళిన వెంటనే అయితే రైస్ పెట్టుకొని మొత్తం అందరం కూడా ఫుల్‌గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసుకొని తినేసాము. సో, దట్స్ ఇట్ ఫర్ డే 1. ఇక్కడి వరకు వీడియో చూసినట్టయితే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డే 2, డే 3 వీడియోస్ ఇంకా బాగుంటాయి. సో, డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.